పరాలు బయటకు తీయాలి, ఎంక్వైరీ సరిగా జరగాలి, అతన్ని కస్టడీకి ఇచ్చి ఆ కస్టడీలో కూడా సరైన సమాధానాలు రావాలంటే మరి బండి సంజయ్ గారు పదిలో ఉంటే అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది, ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము. చాలా చోట్ల కూడా నేను కాంగ్రెస్ బీజేపీ ఒకటే ఎందుకంటామంటే చాలా చోట్ల కూడా బర్తరఫ్ చేయాలని చెప్పి ధర్నాలు చేస్తే కాంగ్రెస్ బీజేపీలు కలిసి బీఆర్ఎస్ వాళ్ళ మీదకి యుద్ధానికి వచ్చే ప్రమాదం కనబడతా ఉంది. కాంగ్రెస్ వాళ్ళకి ఏమొచ్చింది నాకు అర్థం కాలేదు. కాంగ్రెస్ వాళ్ళు మైనర్ బాలికకి ఇబ్బంది వస్తే రక్షించలేదా మీ ప్రభుత్వం? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాలికను రక్షించే ఆర్తనాదం వినబడతలేదా? బాలికను రక్షించరా? మరి బాలికను రక్షించమని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అక్కడక్కడ బర్తరఫ్ చేయాలి బండి సంజయ్ గారిని అంటే కాంగ్రెస్ వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళు వచ్చి పోరాటంలో దిగుతున్నారు. అంటే బండి సంజయ్ గారికి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిలబడతా ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీ ఒకటే తేలిపోయినాయి. అది నిజంగా చెప్పండి, కాంగ్రెస్ బీజేపీ దోస్తులని చెప్పేసి గంటపడంగా ఇష్యూగా తేలిపోయింది. ఒకవేళ ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వమే అనుకుంటే 8-9 రోజుల దాకా భగీరథ దొరకడా? 8-9 రోజులు తాత్సారం చేసి తర్వాత నేనప్ప చెప్పినా నువ్వు డ్రామా లేదు మీ